ఒక్కటి చెప్పండి, అంటే మీకు మీ డిమాండ్స్, ప్రధానమైన డిమాండ్స్ ఏంది? ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసిరు, ఎట్లా స్పందించారు? మీకు అది చెప్పండి సార్. మాకు బతుకు కావాలి, చచ్చిపోతున్నాం, అది మా డిమాండ్ సార్. మాకు బతుకు కావాలి, మాకు బతికించండి. ట్రాన్స్పోర్ట్ శాఖ, సీఎం శాఖ, ఈ శాఖలన్నీ కలిసేసినాం సార్. అన్నీ కలిసేసినాం, అయిపోయింది. సీఎం గారితో కూడా అంటే పదవిలో రాకముందు కలిసినాం, అవన్నీ అయిపోయినాయి. ఏమంటారన్న పేరు చెప్పంగానే ఓలా ఊబర్ పేరు వీడియో చూస్తావా అన్న? చూస్తావా వీడియో? పున్నం ప్రభాకర్ గారు వీడియో చూస్తావా? పెట్టండి. ఖతర్నాక్ వీడియో అన్న. బో మా శాఖ మంత్రి, మేము కష్టపడితే జీతాలు, మేము కష్టపడితే అన్నీ నడుస్తున్నాయి. ఆయనకు చాలా అద్భుతమైన స్పందన అయినది. ఇది టైం కూడా చూడన్నా, 1 నిమిషం 3 సెకండ్లు ప్లే చేసే ముందు. 1 నిమిషం 3 సెకండ్లు ఇది ప్లే అవుతుంది ఇప్పుడు. యూబర్ అనగానే చూడండి, యూబర్ ఇక కథ చెయ్యి ఎంటేసిండా సార్, వెనకడు చేస్తాడు కథ బర్కస్. ఏడా సెక్రటరియట్లో నానా తిప్పలు పడి మల్లన్న గారు కాలు మొక్కి అపాయింట్మెంట్ తీసుకొని మల్లన్న గారు కాలు మొక్కి మా జనరల్ సెక్రటరీ నాగరాజ్ కాళ్ళ మీద పడి అపాయింట్మెంట్ తీసుకొని ఆడికి పోతే పాస్లు రాసి నానా తిప్పలు పడి 100 మంది పోలీసు వాళ్ళకు సమాధానం చెప్పుకొని మా శాఖ మంత్రి దగ్గర పోనీకే మాకు ఇన్ని తిప్పలు పడినాం. మా శాఖ మంత్రి బాయిసాబ్ దగ్గర పోయినాక ఆయన మాకు నిమిషం టైం ఇచ్చిండు. అది కూడా మేము బొక్కే తీసుకొచ్చినామంటే పైదాకా పోయినాం, లేకుంటే ఆడదాకా కూడా పోయేటోళ్ళం కాదు. ఇది పరిస్థితి. ఆ పైన 6th ఫ్లోర్లో సీఎం సాబ్ ఉంటారట, ఆడదాకా పోవచ్చా అని అడిగిన నేను. ఈ జన్మల కాదంటే నేను ఫోటో తీసి చూపించిన, చూడండి సార్ ఓట్ల గురించి నా దగ్గర వచ్చిండు, సీఎం సాబేనా అని అడిగిన. అవు సీఎం సాబే, ఓట్ల గురించి వచ్చిండు నీ దగ్గర అని. ఇప్పుడు కలవలేదు ఈ జన్మలు అంటారేంటి సార్? మేము గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాం, గవర్నమెంట్కి కావాల్సినటువంటి అన్ని బాధ్యతలు నిలవేరుస్తున్నాం. ఒక ట్యాక్సెస్లో ఎన్ని ట్యాక్స్ ఉంటాయి అనేది చెప్తా చూడండి సార్. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, ఇన్సూరెన్స్ మీద గవర్నమెంట్కి ఇన్కమ్, ఫిట్నెస్, పొల్యూషన్, పర్మిట్, ఇట్లా చాలా ఉంటాయి. సో ఇది ఇది చూడండి సార్, ఇది గమ్మత్. ఇది మామిడి తెచ్చిండి ఇందాక. ఇది చూడండి, 2 గంటల 3 నిమిషాలకు 2 గంటల 3 నిమిషాలు సమయం పడుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంది? 100. ఓకేనా? 100 ఆగరాజా 100 కిలోమీటర్లు. ఓకేనా? తర్వాత వీడు వచ్చేసి 10 కిలోమీటర్లు పికప్ చేయాలి. ఓకేనా? ఇది జర చూడండి, అమౌంట్ ఎంత వచ్చింది తమ్మి? 838. మళ్ళీ ఇలా తమాషా ఏంటంటే 30% కట్టాలి. ఏ బండి? పెట్రోలా? పరిస్థితి ఏందన్నా, డీజిల్ది ఎంత పడుతుంది, పెట్రోల్ రేట్ ఎంత పడుతుంది నాకు తెలియక అడుగుతా. మేము పోయినాం, కలిసినాం, మాకు నిమిషం టైం ఇవ్వలే. ఇట్లా బయటికి క్యాబినెట్ నుంచి బయటికి వచ్చి, అరే వాట్ హ్యాపెన్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్, అరే సార్ వీ హ్యావ్ సో ప్రాబ్లమ్, ఓకే ఐ విల్ సీ సార్, ఓలా యూబర్ ర్యాపిడో, ఐ నో, అచ్చా ఐ టాక్ టు యూ లేటర్. దిస్ ఈజ్ ది వే. లైక్ మా శాఖ మంత్రి, మా శాఖలో పనిచేసేటువంటి కార్మికులు నా దగ్గరకు వచ్చిర్రు పోయి, అది కూడా సెక్రటేరియట్లో 20 మందిని వేసుకొని వచ్చిర్రు. జర ఏందో సమస్య వినాలే, 1 నిమిషం. ఏమున్నాయి రాజా చెప్పు. అచ్చా గివా రాజా, గిది కాదు గిట్లా చేయి, ఇది తప్పు రాజా, గిది ఎట్లా ఇస్తారు చెప్పు, గిది గిట్ల ఎట్లా అవుతుంది, ఇది చర్చలకు రా, నేను మాట్లాడతా, సీఎం దృష్టికి తీసుకుపోతా, చెప్తా, ఇవి చేయగలుగుతా, ఇవి కావు, అనవసరం టైం వేస్ట్ చేసుకో. ఏమైనా చెప్పాలా? అయిపోయి దాని బరాబరు ఒక ½ అవర్ గ్యాప్ అనుకుంటా మేము కిందికి వచ్చినాం. మాకు తెలియదు, యూబర్ కంపెనీ వాడు పోయిండు సాబాడికి. క్యాబినెట్లో కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం, న్యూస్లో వస్తుంది మరుసటి రోజు, యూబరు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి ప్రభాకర్ అని చెప్పి న్యూస్. అంటే మీ శాఖల జీతాలు ఎవరికి ఇస్తారు సార్? మీకు మా డ్రైవర్లతోని జీతాలు వస్తున్నాయి, మా డ్రైవర్లతోని కొంతవరకు ఆర్థికంగా మన స్టేట్ కూడా ఆదాయం పొందుతున్నది. మరి మాకు ఇచ్చే రేట్ కార్డ్ ఎందుకు ఇయ్యారు సార్? మీరు డీజిల్ పోసుకుంటారు కదా మీ బండ్ల, ఆయనకి లీటర్కి ఇంత రేట్ ఉంటుంది. మీరు వాడతారు కదా సార్ సబ్బు, దానికి ఇంత అని ఎంఆర్పి ఉంటుంది.
మీ ఇంట్లో చీపురు కొడతారు చూడండి సార్, దానికి కూడా రేటు ఉంటుంది సార్. మరి మాకు ఎందుకు లేదు సార్? మాకు ఎందుకు రేటు ఇయ్యరు? క్యాబ్ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ ఏమైనా ఇబ్బంది పెట్టిర్రా? మీకు ఎప్పుడైనా అరే తురే వాడుకో సాడుకో అని చెప్పి తిట్టిర్రా? మీరు ఎందుకు ఇయ్యరు సార్? వాట్ ఈజ్ రాంగ్? See sir, I am MA educated. Being a president of this taxi cab union in Telangana, running Amma Cab Driver Welfare Association from last 7 years, I did many programs helping to drivers like part. But the first time I am coming and asking one demand to the government, which is right of autonomy, and Mr. Ambedkar sir in Indian constitution said very clearly labor should be get justice, and where you people being our mantris, being our ministers, making our justice sir, why we are not getting the justice? Like we people looking you like foolish, like you do you think we people can't do anything? You won't even imagine it. ఈ ప్రభుత్వము కళలో కూడా అనుకొని ఉండదు, ఊహించుకొని ఉండదు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈరోజు 250 మంది పైచీలకు డ్రైవర్ లీడ ఒక 5 నిమిషాల ముందు పిలుపునిస్తే వచ్చారు. 18,000 మంది ఒక చిన్న అమ్మ క్యాబ్ అనే అసోసియేషన్లో ఉన్నారు. వినయ్ అంటే వాళ్ళకి ఏందో తెలుసు, వినయ్ ఏం చేయగలుగుతాడు అనేది తెలుసు. తెలియదా? గతంలో కూడా ఇట్లే చెప్తే ఇన్లే. ఈరోజు పోయిండు కాక రేవంత్, మన ఎంపీ అయినది కేసీఆర్ సార్ పోయిండు. కాకపోతే అప్పుడు మేము వైలెంట్ డిసిజన్ తీసుకోలేదు, చిన్ననే మనమే చేసుకుందాంలే అని చెప్పి చేసుకున్నాం. కానీ ఇది మేము చేసుకునేది కాదు సార్. ఓలా, యూబర్, ర్యాపిడో లాంటి సమస్యల్లో మాకు 800 ట్రిప్, 100 కిలోమీటర్ల డ్రాప్, 10 కిలోమీటర్ల పికప్ ఇస్తే అందులో 45%, 35% కటింగ్ చేసుకుంటే 5% జిఎస్టీ అని చెప్పి అదనంగా కటింగ్ చేసుకుంటే ఇక మేము ఏం తినాలి సార్? మాకు కడుపులు లేవా? మేము 3 పూటలు భోజనం చేయొద్దా? మా పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్లో చదవద్దా? మా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వద్దా? మీలాంటి వ్యక్తులే మినిస్టర్లు గదులు ఎక్కాలా? మీకు రూల్స్ రెగ్యులరైజేషన్స్ తెలుసు కదా సార్, మరి ఏం చేస్తున్నారు? మా ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి వారు MA LLB సాబ్, MA LLB అంటే లా అండ్ ఆర్డరు, లీగల్ జస్టిస్, రూల్స్ రెగ్యులరేషన్స్ అన్నీ తెలుసు. ఆయనకు తెలియదని ఏం లేదు, అన్నీ తెలుసు. యూనో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఏం చేసిరు సార్ మీరు వచ్చి? ఏం చేసిరు? ఇప్పుడు మీరు ఏదైనా మా గురించి మా హక్కుల ప్రకారంగా చేయని ఎడల తీర్మ ఏవైతే పరిణామాలు ఉంటాయో అవి చాలా ర్యాష్గా ఉంటాయండి. వాటికి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తే జవాబుదారీ. గౌరవ మంత్రి వారులు మా శాఖకు సంబంధించినటువంటి వాళ్ళే జవాబుదారీ. ఇది వాస్తవం. థ్యాంక్ యూ.